మనకు శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి కదా. ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రాబోతుంది కాబట్టి ఆ ఏకాదశి యొక్క విశేషాలు ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి, మరి చేయవలసిన ఏంటి, వాటి ఫలితాలు అన్నీ కూడా మనం ప్రతిసారి తెలుసుకుంటాం. మనకి ఏకాదశి వ్రతం చేయడం ఎంత ముఖ్యమో ఈ వ్రత కథను వినడం కూడా అంతే ముఖ్యము. మరి ఈ వ్రత కథను విని మనం నమస్కరించుకొని ఆ విష్ణుమూర్తిని అర్చించుకున్నట్టయితే మనకు వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది, సర్వపాపాలు తొలగిపోతాయి, మంచి శుభాలు జరుగుతాయి అని మనకు పద్మపురాణంలో తెలియజేయబడింది. ప్రతిసారి మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాము. ఈ శ్రావణ మాసంలో ఇంకా విశేషంగా ఉంది కాబట్టి తప్పకుండా అందరూ మొత్తం వినండి. చక్కగా దీనికి కావలసిన విధి విధానం అంతా కూడా దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. మరి కామెంట్ సెక్షన్లో ఏదైనా ఒక విష్ణు నామాన్ని రాయండి. దీంతో మీకు సగం పుణ్యం వచ్చినట్టే. ఎందుకంటే మీరు ఇష్టపడుతున్నారు, నామాన్ని రాస్తున్నారు, తర్వాత దీన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ 3 విషయాలు ఉన్నాయి, చాలా మంచి విషయాలు ఇవి. కాబట్టి తప్పకుండా అందరూ చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏకాదశి వ్రతము అనేది మనందరికీ తెలుసు, ప్రతిసారి చెప్పుకుంటాం. ఈసారి ఇంకా విశేషంగా మనకు ఆదివారం రావడము, ఆదివారం రోజు వస్తుంది. మరి సెలవు కాబట్టి అందరికీ కూడా చక్కగా దీన్ని వినియోగించుకోండి. మళ్ళీ శ్రావణ మాసము, ఆదివారము, ఏకాదశి ఎంత విశేషం అండి. కాబట్టి అందరూ కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. తర్వాత రోజంతా కూడా నామస్మరణ చేయండి, భక్తి గీతాలు వినండి, పారాయణం చేసుకోండి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం. ఈ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఇంటిల్లిపాది కూర్చుని ఒక సమయంలో చక్కగా నిలకడగా స్థిరంగా స్పష్టంగా నెమ్మదిగా చదవండి భక్తి శ్రద్ధలతోని. ఒక్కసారి చదివినా భక్తితో చదివితే దాని ఫలితాన్ని మనము అందుకోగలుగుతాం. అంతేగాని మధ్యలో అటు ఇటు పోకుండా చక్కగా కూర్చుని చదువుకోండి. అలా ఇంటిల్లిపాది చదవడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివిటీ వెళ్ళిపోతుంది, మనలో ఉన్న దోషాలు తొలగిపోతాయి, మనకన్నీ కూడా శుభాలు జరుగుతాయి. మరి ఇంకా ఈ ఏకాదశి వ్రత కథ ప్రతిసారి చెప్పుకున్నట్టే మనము శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్తూ ఉంటాడు. అయితే ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు, శ్రీకృష్ణ, మధుసూదన, శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఏమని పేరు? ఆ రోజు ఏం చేయాలి, ఎవరిని పూజించాలి, దాని వివరాలన్నీ కూడా నాకు దయ ఉంచి తెలియజేయుము అని ప్రార్థించాడు అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రాచీన కాలం నాటి మాట ఇది. ద్వాపర యుగంలో మహిష్మతిపురము అనే రాజ్యం ఉండేది. అందులో మహీజితుడు అనే రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే అతను చాలా మంచిగా పరిపాలించేవాడు, కానీ ఆయనకి సంతానం లేదు. దాంతో ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు. బాధపడుతూ ఒకరోజు ఏం చేసిండట అంటే, ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాము అని చెప్పి ప్రజలందరినీ పిలిచి వాళ్ళతోని ఈ విధంగా చెప్పాడు.
ఓ ప్రజాజనులారా, నేను నాకు తెలిసినంత వరకు ఏ పాపం చేయలేదనుకుంటున్నాను. బ్రాహ్మణులను, దేవతలను గౌరవించాను, సత్కరించాను. ప్రజలను నా పుత్రుల వలె భావించి ప్రేమతో పరిపాలించాను. దుష్టులను బంధుప్రీతి వల్ల అటువంటి స్వార్థ భావాలు లేకుండా, పక్షపాతం లేకుండా నేను బంధువులైనా కూడా శిక్షించాను. మరి శిష్టులను ఎల్లప్పుడూ గౌరవించాను, వాళ్లకు రక్షణ కల్పించాను. మరి ఇంత చేసినా కూడా నాకు ఏ కారణం వల్ల సంతానం కలగలేదు నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీరు దీని గురించి ఆలోచించి చెప్పండి అని అడిగాడు ఒక దేశపు రాజు. ప్రజలను తో సమావేశమై తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు రాజు మాట విన్నారు ప్రజలందరూ. విని అక్కడ బ్రాహ్మలు ఉంటారు కదా, పురోహితులు, మిగతా ప్రజలు, వాళ్ళందరూ అయ్యో మా రాజుగారి ఈ సమస్య ఎట్లానండి, ఏం చేద్దాము అని అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఆ రోజుల్లో అడవులలో మునులు తపస్సు చేసుకునేవాళ్ళు. అయితే అందరం కలిసి ముని ఆశ్రమానికి వెళ్ళి కనుక్కుందాము దీనికి పరిష్కారం ఏంటి అని వాళ్ళందరూ కూడా దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ ఉంటే వీళ్ళకి ఒక చోట ఒక ఆశ్రమం కనబడ్డది. ఆ ఆశ్రమంలోనికి వెళ్ళిండ్రు. అది లోమశ మహర్షి ఆశ్రమం. ఈ లోమశ మహర్షి ఎటువంటి వాడు అంటే ధర్మాలన్నీ తెలిసినవాడు, మరి శాస్త్రాలు చదివినవాడు, గొప్ప విద్వాంసుడు అన్నమాట. ఆయన సాక్షాత్తు బ్రహ్మతో సమానమైన తేజస్సు కలిగిన వాడు అనమాట. అయితే ఈయనకి ఎందుకు ఆ పేరు వచ్చిందట అంటే, శరీరం అంతా కూడా రోమాలు ఉంటాయట ఈ మహర్షికి. అయితే ఒక్కొక్క కల్పానికి ఈ శరీరంలో ఉన్న ఒక్క వెంటికి మాత్రమే ఊడిపోతుంది. అట్లా ఒక కల్పము అంటే ఎన్నో యుగాలు జరిగితే అప్పుడు కల్పం అవుతుంది. అట్లా కల్పము అంటే బ్రహ్మ ఎంతకాలం ఉంటాడో ఈయన కూడా అంతకాలము జీవిస్తాడన్నమాట. అటువంటి గొప్ప ముని. ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసిపోతాయి అందుకే వాళ్ళకి. అయితే ఆయనకి అందుకే లోమశ మహర్షి అని పేరు వచ్చిందట. ఈ వెంట్రుకలు కలిగి ఉండడము, ఆయనకి ఒక్కొక్క కల్పానికి ఒక్కో వెంట్రుకనే ఊడిపోతుందట. అటువంటి విశేషం ఉన్నదన్నమాట. త్రికాలాలు తెలిసినవాడు, చాలా గొప్పవాడు. అయితే అతన్ని చూడంగానే వీళ్ళకి చాలా సంతోషం కలిగింది. ఆ రోజుల్లో మునుల గురించి తెలుసు, అందరికీ ఆదరిస్తారు కదా. అయితే ఆ మహర్షిని చూసి పురోహితులు అందరూ కూడా అక్కడికి పలోమని వెళ్ళిపోయింది. ఇక అదే ఆశ్రమం కనబడుతుంది, అక్కడ ముని ఉన్నారు అని. అయితే వాళ్ళందరినీ చూసి, మీరందరూ ఎందుకు వచ్చారు నాయనా, మీకు యొక్క రాకకు కారణం ఏంటి, మీరు ఎందుకు వచ్చారో కానీ మీకు హితమైన కార్యాన్ని నేను తప్పకుండా మీకు చేస్తాను, తెలియజేయండి అన్నాడు. చూడండి ఎంత గొప్పవాడు ముని అంటే. తను వీళ్ళు ఏం అడుగుతారో తెలియకున్నా కూడా ముందే ఆ విధంగా మీకు హితమైన కార్యాన్ని నేను చేస్తాను మీకోసం అని చెప్పాడనమాట. ఇంకేంటి, వీళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. మరి బ్రాహ్మణోత్తమ, ఇక్కడికి మా పుణ్య విశేషాన ఇక్కడికి రావడం జరిగింది. మా మహారాజు మహాజిత రాజుకు సంతానం లేదు. ఆయన పుత్ర సంతానం లేకపోవడం చేత బాధపడుతూ ఉన్నాడు. మేము కూడా బాధపడుతూ ఉన్నాము. మరి మేమేం చేయాలి, ఇక్కడికి వచ్చి తపస్సు చేయాలనుకుంటున్నాము ఆయన గురించి. కానీ మా పుణ్యవశాన మా రాజుగారి అదృష్టం వల్ల మీరు మాకు ఎదురైనరు. కాబట్టి మీ దర్శన భాగ్యం అంటే
ఊరికే రారు మహానుభావులు అంటారు. మీలాంటి వారు మాకు దర్శనం కలిగింది అంటే ఏదో శుభ సూచకమని మాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి మా మహారాజుకు సంతాన యోగం కలగడానికి ఏదైనా ఒక ఉపాయాన్ని తెలియజేయండి అని అందరూ ఆ ముని యొక్క పాదాలను నమస్కరించిందట. జనులందరూ వాళ్ళందరినీ చూసి ఆయన సంతోషపడి సరే తప్పకుండా చెప్తా అని 2 నిమిషాలు ధ్యాన నిమగ్నుడైపోయిండు. అంటే ఆయన ఒకసారి ఈయన గురించి మహాజిత్ యొక్క జన్మ గురించి తెలుసుకున్నాడనమాట. తెలుసుకొని అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఓ ప్రజా బృందంలారా వినండి, పూర్వజన్మలో మీ రాజు మానవులను మోసం చేసే ధనహీనుడైన వైశ్యుడు. అయితే అప్పుడు గ్రామంలో తిరిగి వ్యాపారం చేసేవాడు. ఒకరోజు జ్యేష్ఠ శుక్లపక్ష దశమి రోజు బాగా ఎండ ఉన్నదట. ఎండ బాగా ఉండడం వల్ల అక్కడ ఏం జరిగింది అంటే ఒక గ్రామం సమీపంలో ఈయన వెళ్తూ దాహం అవుతుందని ఒక జలాశయానికి వెళ్ళాడట. వెళ్తే అక్కడ దప్పిక తీర్చుకుందాము అని అనుకుంటూ ఆ దిగుడు బావి వైపు వెళ్తూ ఉన్నాడు నీరు తాగడానికి. అప్పుడే అక్కడ ఇంతలోనే ఒక ఆవు తన పిల్లలతోని అక్కడికి వచ్చిందట నీళ్లు తాగడానికి. అయితే అది చూసి వైశ్యుడికి కోపం వచ్చింది. వచ్చి ఆవును ఆ పిల్లలను వెళ్ళగొట్టిండు. అయితే వెళ్ళగొట్టి ఈయన నీళ్ళు తాగిండు. అయితే అలా వెళ్ళగొట్టడం అనేది పాపము. ఆ పాపకర్మ వల్ల ఈ జన్మలో రాజుకు సంతానం లేకుండా పోయింది. ఏ పూర్వజన్మ పుణ్యమునో ఈయన రాజుగా పుట్టాడు ఇంతకు ముందు జన్మలలో చేసుకున్న పుణ్యం వల్ల. కానీ ఈయనకు సంతానం లేకపోవడానికి ఇది కారణము అని తెలియజేసిండు అన్నమాట. అయితే ఆ మాటలు విని వాళ్ళందరూ చాలా బాధపడి, మరి మునివర్య ఏదైనా ప్రాయశ్చిత్తం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకునే ఉపాయం చెప్పండి మాకు. మా మహారాజు ఇప్పుడైతే మంచిగా వాడే కదా, మాకు మంచిగా పాలన చేస్తూ ఉన్నాడు, ఉపదేశించండి అని కోరుకున్నారట. అప్పుడు లోమశ మహర్షి ఏమన్నాడంటే, ప్రజాజనులారా మీరేమీ బాధపడకండి, శ్రావణ శుక్ల ఏకాదశి వస్తూ ఉంది, దాన్ని పుత్రద ఏకాదశి అంటారు, చాలా ప్రసిద్ధి చెందినది అది. అయితే ఆ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోని చేసినట్టయితే మీ కోరికలను తీరుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ ఏకాదశి వ్రతాన్ని చేయండి అని చెప్పిండ్రట. అప్పుడు వీళ్ళందరూ సంతోషించి ఆ మునికి నమస్కరించుకొని మళ్ళీ వెనక్కి నగరానికి వెళ్ళిపోయి అందరూ కూడా విధిపూర్వకంగా ఎలా ఏకాదశి వ్రతం ఉండాలి, పొద్దున్నే సూర్యోదయానికి లేచి చక్కగా విష్ణువును ఆరాధించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేస్తూ ఆ రోజు జాగారం చేసి తెల్లవారి ద్వాదశి బ్రాహ్మణులకు సంతర్పణ చేసి తర్వాత వాళ్ళు ఉపవాస పారణ అంటారు, ఉపవాసాన్ని విరమించుకున్నారన్నమాట. ఆ విధంగా చేసిన తర్వాత ఆ ఏకాదశి వ్రతము చేసిన ఫలితాన్ని వీళ్ళందరూ కూడా రాజుకు అర్పించిండ్రు. వాళ్ళకు వచ్చిన పుణ్యాన్ని రాజుకు అర్పించారు అందరూ కూడా సంకల్ప సిద్ధంగా. అప్పుడు ఈ వ్రత ఫలితము వాళ్ళు ఎప్పుడైతే రాజుకు సమర్పించారో దాని ఫలితంగా ఆ రాణి గర్భంను దాల్చింది, చక్కగా బలవంతుడైన పుత్రుణ్ణి కన్నదన్నమాట. ఈ విధంగా పుత్రద ఏకాదశి చేయడం వల్ల ఎవరికైనా సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది,
పుత్ర సంతానం కావాలని కోరుకున్న వాళ్లకు పుత్ర సంతానం కలుగుతుంది. కాబట్టి ఎటువంటి పాపాలున్నా కూడా అవన్నీ కూడా నశించిపోతాయి అని మనకు పద్మపురాణం తెలియజేస్తుంది. ఇక్కడ కృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజుకు తెలియజేస్తున్నాడు. ధర్మనందన, విన్నావా? ఈ మహత్యంను వినినవారు, చదివినవారు అన్ని పాపాల నుండి విముక్తులై ఇహపరలోక సుఖాలను అనుభవించి చివరకు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారును అని తెలియజేసిందనమాట. ఇదండి మరి. కాబట్టి ఈ సందర్భంగా ఏకాదశి మనకు పుత్రద ఏకాదశి శ్రావణ మాసంలో రావడము మళ్ళీ చాలా విశేషము. కాబట్టి ఎవరైతే సంతానం లేని వాళ్ళు, సంతానం కావాలనుకునే వాళ్ళు, పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు మరీ తప్పకుండా ఈ ఏకాదశిని వీలైనంతగా భక్తి శ్రద్ధలతో ఆచరించి చక్కగా బ్రాహ్మడికి స్వయంపాకం దక్షిణ సహితంగా దానం చేసుకొని ద్వాదశి పారణ చేసినట్టయితే వారి కోరిక నెరవేరుతుంది. ఇదండి మరి పుత్రద ఏకాదశి వ్రత మహత్యము. అందరూ వినండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి కామెంట్లలో మీరు ఇష్ట దైవ నామాన్ని రాయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.